గుజరాత్ ఘోర విమాన ప్రమాదంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలటంతో మాటల కందని విషాదం నెలకొంది. విమానంలోని 265 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోగా మెడికల్ కళాశాలలోని మరో 24 మంది దుర్మరణం పాలయ్యారు. సుమారు 100 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో గుజరాత్ ఘటన ఒకటిగా నిలిచిపోతోంది. ఇది దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్ విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి? సాంకేతిక సమస్యలేనా? మానవ తప్పిదాలున్నాయా? కుట్రకోణం అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. భారత ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. విమానం కూలిన మేఘనీ నగర్లోని రెసిడెన్షియల్ ఏరియాలో విమానం ఎలా కూలిపోయిందో స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థులను పరామర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు, ఏవియేషన్ అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బందితో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, హృదయ విదారక ఘటన, మాటల కందని విషాదమన్నారు మోదీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాగే కో పైలట్ 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:39 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయ్యింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపించింది. విమానంలో అధిక ఫ్యూయల్ వల్లే ఈ స్థాయిలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కూలడంతో ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ భారీ పేలుడుకు కారణమైనట్లు నిపుణులు భావిస్తున్నారు. జనావాసం కావడంతో పైలట్ ల్యాండింగ్ చేయాలని చూసినా చెట్లు, భవనాల వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేలకూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు అమిత్ షా. మృతుల సంఖ్యను DNA పరీక్షలు నిర్వహించిన తర్వాతే అధికారికంగా ధృవీకరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ జాతీయులు, 1 కెనడా పౌరుడు, 7 పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమానం కాలి బూడిదైనా బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉంది. ఎప్పుడైనా విమాన ప్రమాదం తర్వాత దానికి కారణాలు తెలుసుకునే బ్లాక్ బాక్స్ను ఉపయోగిస్తారు. విమానం మొత్తం కాలిపోయినా బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉంటుంది. దీనిని టైటానియంతో తయారు చేసి ఓ దృఢమైన పెట్టెలో భద్రపరుస్తారు. విమానం కూలిన నెల రోజుల వరకు ఇది సిగ్నల్స్ పంపుతుంది. నీటిలో పడ్డా కూడా సిగ్నల్స్ ఇస్తుంది. అందులో ఉండే లొకేటర్ బీకాన్ ద్వారా బ్లాక్ బాక్స్ను అధికారులు సులభంగా గుర్తిస్తారు. ఈ బ్లాక్ బాక్స్ను విమాన తోకభాగంలో ఉంచుతారు. ఈ భారీ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో పాలు పంచుకునేందుకు బ్రిటన్కు చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ AAIB బృందం భారత్కు వస్తోంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో AAIBకి ప్రత్యేక నైపుణ్యం ఉంది. భారతదేశ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తునకు తమ బృందం సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున భారత దర్యాప్తులో తమకు నిపుణుల హోదా ఉంటుందని బ్రిటన్ పేర్కొంది.
తాజా ప్రమాదంతో గతంలో జరిగిన భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు. మానవ తప్పిదాలతో పాటు సాంకేతిక సమస్యలతో గతంలో జరిగిన ప్రమాదాలు ఒకసారి చూస్తే 2025 జూన్ 12 గుజరాత్లోని అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కుప్పకూలి మొత్తం 242 మంది మృతి చెందారు. 1978 జనవరి 1 మహారాష్ట్రలోని బాంబే బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855లో టెక్నికల్ సమస్య వల్ల అరేబియా సముద్రంలో కుప్పకూలి 213 మంది మృతి చెందారు. 2010 మే 22 కర్ణాటకలోని మంగళూరులో రన్వేపై ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 అదుపు తప్పి లోయలో పడి 158 మంది మృతి చెందారు. 1988 అక్టోబర్ 19 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 కూలి 133 మంది మృతి చెందారు. 1976 అక్టోబర్ 12 మహారాష్ట్రలోని బాంబే దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 171లో ఇంజిన్ ఫెయిల్ అయి మంటలు రేగిన ప్రమాదంలో 95 మంది మృతి చెందారు. 1990 ఫిబ్రవరి 14 కర్ణాటకలోని బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 605 కూలిపోయి 92 మంది మృతి చెందారు. 1991 ఆగస్టు 16 మణిపూర్లోని ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 257 పైలట్ తప్పిదం వల్ల కూలిపోయి 69 మంది మృతి చెందారు. 2000 జూలై 17 బీహార్లోని పట్నా దగ్గర ప్రైవేట్ ఆపరేటర్ అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 అదుపు తప్పి నివాస ప్రాంతంలో కూలిపోవడంతో 55 మంది ప్యాసింజర్స్ 5 మంది జనం మృతి చెందారు. 1993 ఏప్రిల్ 26 మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రన్వేపై ట్రక్కును ఢీకొట్టి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 491 క్రాష్ అయి 55 మంది మృతి చెందారు. పైలట్ తప్పిదం ఏవియేషన్ అధికారుల తప్పిదమే కారణం. 1973 మే 31 ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ దగ్గర పైలట్ తప్పిదం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 440 కుప్పకూలి 48 మంది మృతి చెందారు. 2020 ఆగస్టు 7 కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 1344 ల్యాండ్ అవుతుండగా రన్వేపై నుంచి పక్కకు జారి పడిపోయిన ఘటనలో 21 మంది ఈ ప్రమాదంలో విమానం 2గా ముక్కలైంది. 21 మంది మృతి చెందగా ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలుగా అయింది. 1996 నవంబర్ 12 హర్యానాలోని చర్కీ దాద్రీలో జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న 349 మంది చనిపోయారు. దేశంలోని అత్యంత దారుణమైన విమాన దుర్ఘటనగా ఇది మిగిలిపోయింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానాలు గాల్లో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 1982 జూన్ 21 మహారాష్ట్రలోని బాంబే ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం 403 కూలిపోవడంతో 17 మంది మృతి చెందారు. 1978 జనవరి 1 ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 855లో టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోవడంతో ఫ్లైట్లో ఉన్న 216 మంది మరణించారు. విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే విమాన ప్రమాదం సమయంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ బిల్డింగును పునర్నిర్మిస్తామని తెలిపారు. మరోవైపు విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ఓ ఆస్ట్రాలజర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ 6 నెలల ముందే ట్వీట్ చేసింది. ఈ ప్రమాదాన్ని ఆస్ట్రో శర్మిష్ఠా అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. 2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది, కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి, అలాగే విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచివేస్తాయి అని ఆ మహిళ 6 నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్లు మళ్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అత్యంత అసాధారణ స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇది విమాన భద్రత, సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత దాని ల్యాండింగ్ గేర్ చక్రాలు తెరిచే ఉండడం, అదే సమయంలో రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకొని ఉండడం దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. విమానం గాల్లోకి లేచే కీలకమైన తొలి దశలో ఇది చాలా అసాధారణమైన పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బోయింగ్ 787 విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ను 5 లేదా అంతకంటే ఎక్కువ సెట్టింగుల్లో ఉంచుతారు. విమానం వేగం పుంజుకుని తగినంత ఎత్తుకు చేరుకున్న తర్వాత క్రమంగా ఫ్లాప్స్ను ముడుస్తారు. అలాగే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే సాధారణంగా 600 అడుగుల ఎత్తుకు చేరకముందే ల్యాండింగ్ గేర్ను లోపలికి ముడుచుకుంటారు. ప్రమాదానికి గురైన విమానం దృశ్యాలను బట్టి ల్యాండింగ్ గేర్ కొద్దిసేపు ముడుచుకోవడం ప్రారంభించింది. ఆ వెంటనే పైలట్ దానిని మళ్లీ కిందకు దించినట్టు తెలుస్తోంది. ఇంజన్ శక్తి కోల్పోవడం లేదా పవర్ ఫెయిల్యూర్ జరిగినట్లు గుర్తించి పైలట్ ఈ చర్య తీసుకుని ఉండొచ్చని ఒక అంచనా. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో పవర్ ఫెయిల్యూర్ సంభవించినట్టు తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ల్యాండింగ్ గేర్ సాంకేతిక లేదా హైడ్రాలిక్ సమస్య కారణంగా కింద ఉండిపోయే ఉండవచ్చన్నది మరో బలమైన వాదన. ఇలాంటి పరిస్థితుల్లో విమానం గాల్లో ఎదుర్కొనే నిరోధకతను తగ్గించి వేగాన్ని పెంచేందుకు సిబ్బంది ఫ్లాప్స్ను త్వరగా ముడిచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. తెరిచి ఉన్న ల్యాండింగ్ గేర్, ముడుచుకున్న ఫ్లాప్స్ రెండూ కలిసి విమానంపైకి లేచే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లాప్స్ను త్వరగా ముడవడం చాలా ప్రమాదకరమని, ఇది విమానం గాల్లో పట్టుకోల్పోయి కింద పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని సమస్యలున్నప్పటికీ విమాన ప్రయాణం మార్గంలో పెద్దగా పక్కకు తూలడం లేదా దొర్లడం వంటివి కనిపించలేదని, దీన్ని బట్టి పైలట్లు కొంతవరకు విమానాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోగలిగారని తెలుస్తోంది. విమానం కుడివైపు రడ్డర్ కదిపినట్టుగా కొన్ని ఊహాగానాలున్నాయి. ఇది ఎడమవైపు ఇంజన్ విఫలమైందనడానికి సూచన కావచ్చు. అయితే కేవలం ఇంజన్ వైఫల్యం మాత్రమే ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడం, ఫ్లాప్స్ పైకి ఉండడం వంటి అసాధారణ కాన్ఫిగరేషన్కు వివరించలేదు. సాధారణ పరిస్థితుల్లో ఇంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ రెండూ ఈ స్థితిలో ఉండకూడదు. 600 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ గేర్ తెరిచి ఉండడం, ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉండడం అనేది ఒకదాని తర్వాత ఒకటిగా తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను లేదా ఏదైనా పెద్ద సమస్యకు ప్రతిస్పందనగా విమాన సిబ్బంది తీసుకున్న అత్యవసర చర్యల క్రమాన్ని సూచిస్తోందని భావిస్తున్నారు. చివరికి విమానానికి తగినంత లిఫ్ట్ లేకపోవడం, అధిక నిరోధకత కారణంగా విమానం అదుపు తప్పి కింద పడిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా దర్యాప్తు అధికారులు ఈ అసాధారణ అంశాలపై దృష్టి సారించనున్నారు. మరోవైపు ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలడంతో టేకాఫ్కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్వేపై నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఫ్లైట్ పూర్తి సాంకేతిక సమస్యలతో వ్యవస్థ ఆగిపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఏటీసీతో కూడా సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా విమానం బయలుదేరే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. లండన్ దాకా వెళ్లడానికి సామర్థ్యం ఉందా లేదా అన్నది చూస్తారు. అంతర్జాతీయ విమానాలకు ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్ ఉంటుంది. ఇక్కడ 2 ఇంజిన్లు కాదు, అసలు మొత్తం ఫ్లైట్ వ్యవస్థ పనిచేయలేదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందో లేదో చెప్పడం కష్టంగా మారుతోంది. నేరుగా ఏదైనా వచ్చి ఢీకొట్టే విషయం తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా ఏదీ ఢీకొనలేదు కాబట్టి బయట నుంచి వచ్చిన ముప్పు బయట పడలేదు. కానీ అంతర్గతంగా ఎవరైనా విమాన ప్రయాణికుల మాదిరిగా కుట్ర చేసి ఉండరని చెప్పలేం. విమానం ఎలా కూలిపోయిందో స్పష్టంగా తెలిసే కుట్రకోణం విషయం వెలుగులోకి వస్తుంది. లేకపోతే మిస్టరీ ప్రమాదంగానే మిగిలిపోతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇలా గాల్లోకి కొంత దూరం లేచి అలా పడిపోయింది విమానం.
అస్సలు ఎగరలేకపోయింది. అంటే విమాన వ్యవస్థ మొత్తం సెకన్లలోనే పాడైపోయింది. సాధారణంగా విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. గాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోవటం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ పూర్తిగా గాల్లోకి ఎగరక ముందే విమానం నియంత్రణ కోల్పోయి గాలిపటంలా మారిపోయింది. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మానవ తప్పిదమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాదం తర్వాత విమానంలో సాంకేతిక లోపాలున్నాయని, ఏసీలు పనిచేయలేదని తాము ముందే చెప్పామని అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఇంకా అనేక మంది ఆ ఫ్లైట్ హిస్టరీని తీశారు. కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని, ఇటీవల ఆ విమానానికి రిపేర్లు చేయించారని, వాటిలో లోపాలున్నాయని చెప్పుకోవడం ప్రారంభించారు. నిజానికి ఇవన్నీ మానవ తప్పిదాలే. విమానాల విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తత చూపిస్తారు. ఏ చిన్న లోపం ఉండటానికి అనుమతించరు. కానీ చేసే పనుల్లో అలసత్వం వస్తే రోజు చెక్ చేసేదే కదా, ఈ రోజు చెక్ చేయకపోతే ఏమవుతుందని అనుకోవడమో, చెక్ చేసినట్లుగా నటించడమో చేస్తే అలాంటి చిన్న చిన్న లోపాలే పెను ప్రమాదాలవుతాయి. చిన్నదే కదా, రేపైనా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అహ్మదాబాద్లో జరిగింది అలాంటిదేనని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విమానంలో సాంకేతిక లోపాలు మొత్తం ఇంజిన్ను ప్రభావితం చేశాయంటే నిర్వహణ నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఏదేమైనా ఒక్క ప్రమాదం వందల ప్రాణాలను తీసేసుకుంది. ప్రతి ఒక్కరిది ఒక్కో కథ, ఒక్కో జీవితం. వారి మీద ఆధారపడిన వారు ఎందరు. ఆ కథలన్నీ వింటే ఎవరికైనా కన్నీరు కారుస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ విషయంలో అయినా ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వదిలేసి అన్నీ సీరియస్గా తీసుకోవాలి.